యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్ మాట్లాడుతూ, డెంగ్యూ వ్యాధికి ఆసుపత్రుల్లో టెస్టులు చేయకుండా బయటికి పంపడం వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనే డెంగ్యూ పరీక్షలు నిర్వహించి సరైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, గుగులోతు రమేష్, గొల్లపల్లి యాదం, ఎర్ర అనిల్, కమలమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. కడుపు ఖాళీ వచ్చిన వాళ్ళం జ్వరాలంటే విష జ్వరాలు అనేది మీకు తెలుసు. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది. బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ పెట్టి ఎలాగొచ్చినట్టుగానే ఉన్నది. కాబట్టి దీని మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇగో ఇట్లాంటి పెద్ద మనిషి వచ్చిండు, ఆడ ఏంది అక్కడ కూలగొడి అక్కడి నుంచి ఎలగొడతా ఉన్నారు. ఏంది ఓపీ అంటే డాక్టర్లు కావాలి. మీకు ఏమేమి పాత బిల్డింగ్ వల్ల కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటర్ లీకేజ్ కానీ, వాటర్ శానిటేషన్ ఇబ్బందులు కూడా దాని వల్లే. ఎందుకంటే కన్స్ట్రక్షన్ మొత్తం మనం చేంజ్ చేయలేము. శానిటేషన్ సిబ్బంది కూడా తక్కువ మొత్తంలో ఉన్నారు. మనం ఎంత చేయించాలన్నా మనకి ఏంటంటే సరౌండింగ్స్ లో మళ్ళీ ఇంటీరియర్స్ లో క్లీన్ చేయాలంటే స్టాఫ్ చాలా తక్కువ ఉన్నారు. ఇది యాక్చువల్లీ 30 బెడెడ్ హాస్పిటల్ ని 15 బెడెడ్ చేసే వరకు శానిటేషన్ స్టాఫ్ కూడా తగ్గిపోయారు. సో వాళ్ళు కూడా ఓవర్ బర్డెన్ అవుతున్నారు. సో మనకి స్టాఫ్ పెంచితే